Hey guys, welcome back to another interesting vlog. సో ఈ వీడియోలో మనం ట్రామ్ స్పీడ్ 400 పవర్ పెట్రోల్ మైలేజ్ టెస్ట్ అయితే చేయమని వన్ ఆఫ్ ద సబ్స్క్రైబర్ కమెంట్స్లో మెన్షన్ చేశాడు. సో వాళ్ళ రిక్వెస్ట్ కోసం ఈ వీడియో అయితే చేస్తున్నా. నార్మల్గా మనకి ప్రీవియస్లో నార్మల్ పెట్రోల్ హైవేలో మనకి 34+ అయితే వచ్చింది. అప్పుడు 80 స్పీడ్ అయితే మనం మెయింటైన్ చేసినాం. సో లాస్ట్ 2 వీక్స్ నుండి నేనైతే పవర్ పెట్రోల్ అయితే యూజ్ చేస్తున్నా. వీడియో చేద్దాం అంటే మళ్ళీ కొంచెం నార్మల్ పెట్రోల్ పవర్ పెట్రోల్ మిక్స్ ఉంటుందని ఓన్లీ పవర్ పెట్రోల్ అయితే కొట్టిస్తున్నా. సో రేపైతే హైదరాబాద్ వెళ్ళేది ఉంది. సో అందుకోసమే ఫుల్ ట్యాంక్ చేసి పెట్టేద్దాం అండ్ మధ్యలో ఒకసారి మైలేజ్ చెక్ చేద్దామని పవర్ పెట్రోల్ అయితే ఫిల్అప్ చేపిస్తున్నా. ఆల్రెడీ ఇందులో కొంచెం పవర్ పెట్రోల్ అయితే ఉంది. కరెంట్లీ XP95 అయితే యూజ్ చేస్తున్నా. ఐ డోంట్ థింక్ XP95 అండ్ పవర్ పెట్రోల్ పెద్ద తేడా ఏమి ఉండదు అని అనుకుంటున్నా. లైక్ లిటిల్ డిఫరెన్స్ ఉండొచ్చు, చూద్దాం అది కూడా. అండ్ కరెంట్లీ 1069, ఆల్మోస్ట్ 10 లీటర్స్ అయితే పట్టింది. 3 లీటర్స్ ఆఫ్ పెట్రోల్ ఆల్రెడీ ఉంది అనుకుంటా. అండ్ ట్రిప్ మొత్తం 0 వేసేద్దాం. అండ్ యావరేజ్ పెట్రోల్ వచ్చేసి కాసేపు అయిన తర్వాత అప్డేట్ అవుతుంది. ప్రీవియస్గా సాఫ్ట్వేర్ అప్డేట్ ముందు మ్యాక్స్ 190 చూపించింది, తర్వాత కొన్ని డేస్కి అప్డేట్ అయిన తర్వాత అక్యురేట్గా చూపిస్తుంది. సో ఇది నా లగేజ్. కవర్ ర్యాప్ కూడా చేయాలి, వర్షం పడేలా ఉంది. అండ్ బిఫోర్ ఎవ్రీ రైడ్ నేను సజెస్ట్ చేసే పాయింట్ ఏంటంటే, ఇప్పుడు చూడండి నేను కొంచెం చాలా ఫోర్స్ పెట్టి మూవ్ చేస్తున్నా, టైర్ ఇమీడియట్గా ఆగిపోతుంది. సో ఇంజిన్ మీద కొంచెం ఫోర్స్ అనేది ఎక్కువ పడుతుంది. అండ్ సో దాట్ బిఫోర్ ఎవ్రీ రైడ్ నేను ఇట్లా చైన్ క్లీన్ చేస్తా. చైన్ క్లీన్ అండ్ లూప్ చేస్తే చూడండి టైర్ ఎంత స్మూత్గా మూవ్ అవుతుందో. యాక్సిల్ దగ్గర కూడా క్లీన్ చేసుకుంటే మనకు కొంచెం మైలేజ్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది. Welcome to the GoPro mode, and it is currently 5 AM in the morning at Mancherial. So just started to Hyderabad, and వెళ్ళే దారిలో మనం బైక్ మైలేజ్ టిప్స్ అయితే నేను కొన్ని షేర్ చేస్తాను. నేను ఈ 2 ఇయర్స్లో అబ్జర్వ్ చేసిన మైలేజ్ టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటా. ఫస్ట్ వచ్చేసి అందరికీ సిటీలో అరౌండ్ 24 to 26 మధ్యలో వస్తుంది. 23 కూడా వచ్చిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. లాస్ట్ టైం నేను సిటీ రైడ్ కంప్లీట్ సిటీ మైలేజ్ టెస్ట్ చేసినప్పుడు హై ట్రాఫిక్లో 23 వచ్చింది మనకి. అండ్ కొంచెం మనం మైలేజ్ అయితే ఇంక్రీజ్ చేయడానికి ఫస్ట్ పాయింట్ వచ్చేసి, మీరు సడన్గా ఇట్లా డ్రాగ్ చేయకండి వెహికల్ని. ఫుల్ ఆఫ్ చేసేసరికి పెట్రోల్ కన్జంప్షన్ ఎక్కువ అయిపోయి మనకైతే మైలేజ్ డ్రాప్ అవుతుంది. సో నేనేం చేస్తాను అంటే స్పీడ్ టు స్పీడ్ ఒక 5% వేరియేషన్ తోటి ప్లస్ స్లైట్గా ఇంక్రీజ్ చేస్తూ వెళ్తా స్పీడ్ అనేది. సో అప్పుడు మనకి ఓన్లీ మీకు మైలేజ్ ఓరియంటెడ్లో కావాలంటే మీరు ఇలా చేస్తే పెరుగుతుంది. అండ్ మీకు ఆ పంచ్ కావాలంటే మీరు మైలేజ్ని కన్సిడర్ చేసుకోవద్దు. నేను కూడా మ్యాక్స్ పంచే ప్రిఫర్ చేస్తా. లేదంటే అసలు బైక్ తీసుకునే వాళ్ళమే కాదు. సో మోస్ట్లీ రోడ్ అంతా ఎంటీగా ఉంది. అండ్ లగేజ్ వచ్చేసి ఒక పర్సన్ వెయిట్ అయితే ఉంటుంది, 40 kgs పర్సన్ వెయిట్ లాగా. సో ఏరోడైనమిక్స్ కూడా కొంచెం కన్సిడర్ అవుతాయి. అండ్ ఆల్మోస్ట్ నేను ఒక 50 to 60 కిలోమీటర్స్ రేంజ్ అయితే వచ్చిన, పక్కకున్న బంక్ క్లోజ్. అండ్ ఇది భారత్ పెట్రోలియం పవర్ పెట్రోల్ అయితే ఉండట్లేదు. కొన్ని బంక్స్లో మాత్రం ప్రీమియం భారత్ పెట్రోలే ఉంటుంది, వేరే బంక్స్లో పవర్ పెట్రోల్ అయితే ఉండట్లే. చూద్దాం, నెక్స్ట్ బంక్ ఒకటి వస్తుంది, ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. లెట్స్ సీ. పవర్ పెట్రోల్
ఇక్కడ పవర్ పెట్రోల్ అయితే అవైలబుల్ లేదు. సో లెట్స్ ట్రై అవర్ లక్ ఇన్ ద నెక్స్ట్ బంక్. సో నేను యావరేజ్గా 80 to 120 అయితే క్రూజ్ చేస్తున్నా. బెస్ట్ మైలేజ్ పాయింట్ నేను అబ్జర్వ్ చేసింది అయితే 6th గేర్లో 80 to 100 వెళ్తే పర్ఫెక్ట్ మైలేజ్ అయితే వస్తుంది. అరౌండ్ 30+ అయితే ఫర్ షూర్ వస్తుంది. ఇది నేను ఒక నోట్ చేసిన పాయింట్. మీరు కూడా ఇన్ కేస్ కావాలంటే హైవేలో ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ట్రై చేయండి. అండ్ వన్ మోర్ మైలేజ్ టిప్ ఏంటంటే, బిఫోర్ ఎవ్రీ రైడ్ మీరైతే మీ వెహికల్ని పక్కా క్లీన్ చేసుకోండి. మెయింటెనెన్స్ ఈజ్ ద కీ. మీరు బండిని ఎంత బాగా మెయింటైన్ చేస్తే అంత మైలేజ్ అండ్ అంత ప్రొడక్టివిటీ ఉంటుంది, అంత బాగా పర్ఫామ్ చేస్తుంది బైక్. ఇక్కడ పవర్ పెట్రోల్ అయితే ఉంది. సో XP 95 లేదు. XP 95కి పవర్కి ఒకసారి డిఫరెన్స్ కూడా కనుక్కుంటాను. ఓకేనా? బండి ముందు బ్యాగ్, ఇంకా ల్యాప్టాప్ బ్యాగ్, దాని వెనక లగేజ్ మొత్తం కంప్లీట్గా ప్యాక్ చేసేసిన. సో మనకి సాడిల్ స్టే ఏం అవసరం లేదు. ఒక బ్యాగ్ మనం తయారు చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇప్పుడే ఫుల్కి వచ్చిందా? అంటే ఫుల్ ట్యాంక్ ఉండే, మైలేజ్ ఎంత వస్తుందని చూస్తున్నా. వెళ్ళి చూడు సార్, ఫోన్ పెట్టి ఓకేనా? కొంచెం ఓకే. 62 మైలేజ్ ఎంత వస్తుందా అని చూస్తున్నా. అండ్ రీసెంట్గా ఒక ఆఫ్ రోడింగ్కి అయితే వెళ్ళిన. సో ఆఫ్ రోడింగ్ అండ్ ఘాట్ సెక్షన్ కూడా ఉంది. సో మనం పర్ఫార్మెన్స్ టెస్ట్ కూడా వీడియో అయితే అప్లోడ్ చేస్తా వెరీ సూన్. సేమ్ నేను ఎంత ఫుల్ ట్యాంక్ చేయించినా ఇప్పుడు అంతే ఫిల్ చేయించేసా. కొంచెం అటు ఇటు ఉండొచ్చు, కానీ జస్ట్ వేరియన్స్ ఆఫ్ 1 to 2 kilometers రావచ్చు అంతే. నాట్ 2, జస్ట్ 1 kilometer వేరియేషన్ ఉండొచ్చు. కిలోమీటర్స్ వచ్చేసి 76. సో 76 kilometers divided by 2.43. So it is around 32 kmpl. సో లాస్ట్ టైం మనకి 32 to 34 అయితే వచ్చింది. యాక్చువల్గా అప్పుడు ట్యాంక్ వాడు ఫుల్ కంప్లీట్ చేయలేదు. సో మనం అప్పుడు 38 అనుకున్నాం, కానీ యాక్చువల్గా అది 34. సో ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ జస్ట్ 1 to 2 kilometers వేరియన్స్ అంతే. కరెంట్లీ మనకి 31.2 వచ్చింది, ఎందుకంటే మనం మధ్యలో కొంచెం క్రూజ్ చేసాం కాబట్టి. సో if you just maintain 80 and 80 to 100, then you might get 32 of mileage. And పవర్ పెట్రోల్కి నార్మల్ పెట్రోల్కి జస్ట్ ఒక 2 kilometer వేరియన్స్ అయితే ఉంది. అండ్ పికప్ మాత్రం చాలా బాగుంది పవర్ పెట్రోల్కి. అసలు బండి ఎక్కడ డ్రాప్ అవుట్ లేదు. నార్మల్ పెట్రోల్ యూజ్ చేసినప్పుడు అప్పుడప్పుడు క్రూజ్ చేసినప్పుడు బండికి పవర్ సరిపోయేది కాదు, కొంచెం ఆ పవర్ డెలివరీకి కొంచెం టైం పడుతుండే. అండ్ వెన్ ఐ యూస్ పవర్ పెట్రోల్ ఆర్ XP 95, దెన్ పర్ఫార్మెన్స్ అయితే ఆన్ పాయింట్ ఉంది. దిస్ ఈస్ ద వన్ పాయింట్ ఐ హ్యావ్ నోటీస్డ్. కంప్రెషన్ రేషియో అని ఉంటుంది, చాంబర్ కంప్రెషన్ రేషియో. సో మన పెట్రోల్ అండ్ ఎయిర్ పర్సంటేజ్ ఎంత వెళ్తుంది అండ్ సిలిండర్ కంప్రెషన్ రేషియో బట్టి పర్ఫార్మెన్స్ అనేది డిసైడ్ అవుతుంది. నేను ఒక దగ్గర చూసింది ఏంటంటే, నార్మల్గా స్పీడ్ 400కి పవర్ పెట్రోల్ ఆర్ XP 95 ఈజ్ ద బెస్ట్ ఆప్షన్, అదే వాడాలి.
ఎందుకంటే దాని కంప్రెషన్ రేషియో తోటి క్యాలిక్యులేట్ చేస్తే ఆక్టెన్ నెంబర్ ఉంటుంది, ఆక్టెన్ నెంబర్కి మ్యాచ్ అయింది. సో ఈ క్యాలిక్యులేషన్ అంతా ఒక వీడియో అయితే చేసి పెడతా, కొంచెం రీసెర్చ్ అనాలిసిస్ చేసి మీకు కూడా త్వరలో అయితే చూపిస్తాను. సో మీకు మంచి పర్ఫార్మెన్స్ కావాలి, బైక్ ఆన్ పాయింట్ డ్రాగ్ చేసినప్పుడు వెళ్ళిపోవాలి అని అనుకుంటే మీరు పవర్ పెట్రోల్ యూజ్ చేయొచ్చు, అండ్ లాంగ్ లైఫ్ కూడా ఉంటుంది. సో that's it for this video guys. If you like my content, please like, share and subscribe. Thanks for watching. See you in the next one.